పాలు తాగారు, విడుదల చేయటమేమో పెరుగు. చిన్న పిల్లలలో పాలు పెరుగుగా మారటానికి అవసరమైనటువంటి ఎంజైమ్ రెనిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న పిల్లలలో పాలు పెరుగుగా మారటానికి దోహదం చేసే లేదా పాలు పెరుగుగా మారటానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన ఎంజైమ్ రెనిన్. 3 లేదా 4 సంవత్సరాల వయసు రాగానే చిన్నపిల్లల్లో అదృశ్యమయ్యే ఎంజైమ్ రెనిన్. మరి ఇలా పాక్షికంగా జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాన్ని బోలస్ అని చెప్పుకున్నాం. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని చెప్పుకున్నాం. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారమైనటువంటి ఖైమ్ జీర్ణాశయం నుంచి తరువాత భాగమైనటువంటి యు ఆకారపు ఆంత్రమూలంలోకి ప్రవేశించిన తర్వాత మూత వంటి నిర్మాణమైనటువంటి పైలోరిక్ స్పింక్టర్ ద్వారా ఒకసారి స్పింక్టర్ అంటే ఏక ప్రవాహ దిశను కొనసాగించేది. ఒకసారి ఆహారం జీర్ణాశయం నుంచి వెనక్కి యువాకారపు ఆంత్రమూలంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాదు. అందుకే మీరు గమనించి చూస్తే కొన్నిసార్లు మనకి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. మరలా అనిపించినటువంటి వామిటింగ్ సెన్సేషన్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత పూర్తిగా మనకి అదృశ్యమైపోతుంది. అంటే ఆ జీర్ణాశయం నుంచి ఆహారం యు ఆకారపు ఆంత్రమూలంలోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి యు ఆకారపు ఆంత్రమూలంలోకి ఆహారం వెళితే ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వెనుకకు రాదు. ఇట్ ప్రివెంట్స్ పైలోరిక్ స్పింక్టర్ ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ఫుడ్ మెటీరియల్. పైలోరిక్ స్పింక్టర్ అనే నిర్మాణం ఆహారం వెనుకకు రావటాన్ని నిరోధిస్తుంది. ఆహారం వెనుక రావడానికి నిరోధిస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పిహెచ్, హెచ్సిఎల్ యొక్క పిహెచ్. జీర్ణాశయంలో విడుదలయ్యేటువంటి హెచ్సిఎల్ యొక్క పిహెచ్ 2 నుంచి 3 గాఢ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది కనుక ఖైమ్ యొక్క పిహెచ్ కూడా గాఢ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ స్టమక్, ఈ జీర్ణాశయంలో సాధారణంగా 3 రకాలైనటువంటి కండరాలు ఉంటాయి. జీర్ణాశయంలో 3 రకాలైన వాలు, నిలువు మరియు అడ్డు కండరాలు. జీర్ణాశయంలో ఉన్నటువంటి నిలువు, వాలు మరియు అడ్డు కండరాల సహాయంతో మనం భుజించినటువంటి ఆహారం ఛిద్రం చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జీర్ణాశయంలో మనం భుజించినటువంటి ఆహారం 3 రకాలైనటువంటి నిలువు, వాలు మరియు ఏటవాలు కండరాల ద్వారా చర్నింగ్ అంటారు. అనేక కండరాల సహాయంతో ముక్కలుగా చేయబడుతుంది కనుక జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని అంటారు. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని అంటారు. ఇది జీర్ణాశయంలో సంభవించినటువంటి జీర్ణం. ఇలా పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారంలో ప్రోటీన్లు జీర్ణమవటం ద్వారా ఏర్పడినటువంటి ఆహార పదార్థాన్ని ఖైమ్ అన్నాం. ఖైమ్ పైలోరిక్ స్పింక్టర్ ద్వారా తరువాత భాగమైనటువంటి జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైనటువంటి భాగం. చూడటానికి చాలా చిన్న భాగమే కానీ అతి ముఖ్యమైనటువంటి జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైనటువంటి విధులను నిర్వర్తించే అతి ముఖ్యమైన భాగం ఏం చేస్తుందంటే ఇది యు ఆకారపు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ యు ఆకారపు నిర్మాణాన్ని కలిగినటువంటి ఈ భాగం, యు ఆకారపు నిర్మాణాన్ని కలిగిన ఈ భాగం ని ఆంత్రమూలం అని అంటారు. ఆంత్రమూలం లేదా డ్యూయోడినం. ఈ ఆంత్రమూలానికి ఎడమ వైపున ఆకు ఆకారంలోని క్లోమం ఉంటుంది. మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి మరియు ఆంత్రమూలమునకు ఎడమ వైపున ఉన్నటువంటి ఆకు ఆకారంలోని అతి ముఖ్యమైన గ్రంథి. ఎంజైమ్లు మరియు హార్మోన్లు అనే 2 పూర్తి విరుద్ధమైన పదార్థాలను విడుదల చేసే ఏకైక గ్రంథి అయినటువంటి క్లోమం ఆంత్రమూలమునకు ఎడమ వైపున ఉంటుంది. మరి ఆంత్రమూలమునకు కుడివైపున మానవ శరీరంలోని అతిపెద్ద అవయవమైనటువంటి త్రిభుజాకారంలోని కాలేయం కనిపిస్తుంది. ఈ కాలేయం సాధారణంగా మానవ శరీరంలోని అతిపెద్ద అవయవమైనటువంటి కాలేయం క్లోమం. ఈ పైలోరిక్ స్పింక్టర్ ద్వారా ప్రయాణించినటువంటి ఆహార పదార్థాలు పాక్షికంగా జీర్ణమై పైలోరిక్ స్పింక్టర్ ద్వారా ఆంత్రమూలంలోకి ప్రయాణించిన ఆహార పదార్థాలు ఇక్కడేమో ఆహార పదార్థాలు ఆమ్లయుతంలో ఉన్నాయి. ఈ ఆమ్లయుతమైనటువంటి ఆహార పదార్థాలు
ఎప్పుడైతే ఆంత్రమూలంలోకి ప్రవేశిస్తాయో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క నిర్దిష్టమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. జీర్ణాశయంలోని ఆహార పదార్థం, జీర్ణాశయంలోని కుడ్యాలు లేదా గోడలు ఆమ్ల స్వభావాన్ని తట్టుకొని నిలబడగలవు. కానీ యు ఆకారపు ఆంత్రమూలంలో ఆహార పదార్థాలు ప్రవేశించిన వెంటనే ఆహార పదార్థాలు ఆమ్లయుతమైన ఆహార పదార్థాలు తటస్థీకరించబడటానికి ఈ క్లోమం యొక్క బహిస్రావి భాగం లేదా ఎక్సోక్రైన్ భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోమం యొక్క బహిస్రావి భాగం ప్రధానంగా 2 రకాలైనటువంటి పదార్థాలను విడుదల చేస్తుంది. నెంబర్ 1 సోడియం హైడ్రాక్సైడ్ మరియు అమైలేజ్ అనే ఎంజైమ్. సోడియం హైడ్రాక్సైడ్ మరియు అమైలేజ్ అనే ఎంజైమ్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే ఎంజైమ్, 2 ఎంజైమ్లు ఉంటాయి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో. ఒకటి సెలైవరీ అమైలేజ్ లేదా టయలిన్ అనే ఎంజైమ్, నోటి యొక్క లాలాజలంలో విడుదల కాబడినటువంటి ఎంజైమ్ని సెలైవరీ అమైలేజ్ లేదా టయలిన్ అన్నాం. సెలైవాతో పాటుగా విడుదలయ్యే ఎంజైమ్ కాబట్టి దాన్ని సెలైవరీ అమైలేజ్ అని. అలాగే ఈ క్లోమంలో విడుదలవుతుంది కనుక దాన్ని ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అని అంటారు. క్లోమంలో విడుదలైనటువంటి ప్యాంక్రియాటిక్ అమైలేజ్ ఆహార పదార్థాలను నోటిలో పాక్షికంగా జీర్ణం కాబడినప్పుడు, పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారమైనటువంటి బోలస్, నోటిలో పాక్షికంగా జీర్ణం కాబడినటువంటి బోలస్ అనే ఆహార పదార్థంలో ఉన్నటువంటి డెక్స్ట్రోజెస్లను మీరు గుర్తు తెచ్చుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెక్స్ట్రోజెస్ డైసాకరైడ్ రూపంలో ఉన్నటువంటి డెక్స్ట్రోజెస్ను మోనోసాకరైడ్ల రూపంలోకి మార్చడానికి దోహదం చేసే ఎంజైమ్ అమైలేజ్. ఏ అమైలేజ్? ప్యాంక్రియాటిక్ అమైలేజ్. క్లోమం యొక్క బహిస్రావి భాగం నుండి విడుదల చేయబడినటువంటి ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే ఎంజైమ్, క్లోమం యొక్క బహిస్రావి భాగం నుంచి విడుదల చేయబడినటువంటి ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే ఎంజైమ్ నోటిలో పాక్షికంగా జీర్ణం చేయబడినటువంటి డెక్స్ట్రోజ్ అనే చక్కెరలను మోనోసాకరైడ్లుగా మార్చుతుంది. నోటిలో పాక్షికంగా జీర్ణం చేయబడినటువంటి డెక్స్ట్రోజ్ అనే చక్కెరలను మోనోసాకరైడ్లుగా మార్చబడుతుంది. నెంబర్ 1 ఫస్ట్ విధి అయిపోయింది. రెండవ విధి, దీని నుంచి విడుదలయ్యేటువంటి క్లోమం యొక్క బహిస్రావి భాగం నుంచి విడుదల చేయబడినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ అనే పదార్థాలు ఆమ్లయుతమైన ఆహార పదార్థాలను తటస్థీకరిస్తాయి. ఆమ్లయుత ఆహారాన్ని తటస్థీకరిస్తాయి. అమైలేజ్ అనే ఎంజైమ్ డెక్స్ట్రోజ్లను మోనోసాకరైడ్ లేదా సింపుల్ షుగర్స్గా మార్చింది. ఇలా ఇది క్లోమం యొక్క విధి. మరి కాలేయం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలేయం మానవ శరీరంలోని అతి పెద్ద అవయవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు, ఎగ్జామినర్లో క్వశ్చన్లో ఒకవేళ ఈ క్రింది అవయవాలలో ఏ ఫలానా పని చేసే అవయవం అని అడిగినప్పుడు ఆప్షన్స్లో నీకు ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్స్లో కాలేయం ఉంటే కళ్ళు మూసుకొని కాలేయం పెట్టి రావడానికి పెట్టేస్తే 50 to 60% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇట్ బికమ్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని ప్రధానమైన విధులను నిర్వర్తించే అతి ముఖ్యమైనటువంటి అవయవం. మానవ శరీరంలోని అతిపెద్ద అతిపెద్ద గ్రంథి, పునరుత్పాదక సామర్థ్యం గల గ్రంథి లేదా అవయవం. ఇది ఆకారమేమో త్రిభుజాకారం ఉంటుంది, కానీ 4 లంబికలతో ఏర్పడినటువంటి గ్రంథి. ఇలా 4 లంబికలతో ఏర్పడిన గ్రంథి. త్రిభుజాకారంలో 4 లంబికలతో ఏర్పడిన అతి ముఖ్యమైన గ్రంథి లేదా అతి ముఖ్యమైన హార్మోన్. ఇవన్నీ ఒక ఎత్తు. దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎటువంటి ఎంజైమ్లను విడుదల చేయని ఏకైక మానవ జీర్ణ వ్యవస్థలో దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాం నోరు ఎంజైమ్లను విడుదల చేసింది. నోటిలోని లాలాజలంలో కొన్ని ఎంజైమ్లు ఉన్నాయి. అన్నవాహికలో ఎటువంటి ఎంజైమ్లు లేవు కనుక అన్నవాహిక ఎటువంటి రసాయనిక జీర్ణంలో దోహదం చేయదని చెప్పుకున్నాం. కానీ జీర్ణాశయం పెప్సిన్ మరియు రెనిన్ అనే ఎంజైమ్లను విడుదల చేసింది. ఆంత్రమూలంలోని క్లోమం
అమైలేజ్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తుంది. చిన్న ప్రేగులో సుక్రేజ్, మాల్టేజ్ మరియు లాక్టేజ్ అనే ఎంజైమ్లు. కానీ జీర్ణ వ్యవస్థలో ఎటువంటి ఎంజైమ్లను విడుదల చేయని భాగాలు 2. 1 అన్నవాహిక, 2 కాలేయం. కానీ ఈ కాలేయం అనే భాగం ఎటువంటి ఎంజైమ్లను విడుదల చేయకుండా ఆహారం యొక్క రసాయనిక జీర్ణ ప్రక్రియలో దోహదం చేసే అతి ముఖ్యమైన గ్రంథి, అతి ముఖ్యమైన అవయవం, అతి ముఖ్యమైనటువంటి ఎటువంటి ఎంజైమ్లను విడుదల చేయకుండా ఆహారం 4 లంబికలతో నిర్మితమైనటువంటి మానవ శరీరంలోని కాలేయం, 4 లంబికలతో నిర్మితమైన మానవ శరీరంలోని కాలేయం ఆహార పదార్థాల యొక్క జీర్ణమునకు దోహదం చేస్తుంది. ఎలా దోహదం చేస్తుందంటే దీనిలో సాధారణంగా 4 రకాలైనటువంటి పదార్థాలు విడుదల చేస్తాయి, విడుదల కాబడతాయి. బయలు లవణాలు మరియు బయలు వర్ణాలు. బయలు లవణాలు మరియు బయలు వర్ణాలు. బయలు లవణాలు సోడియం టారోకోలేట్, సోడియం టారోకోలేట్. నెంబర్ 2 సోడియం గ్లైకోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్. బయలు వర్ణాలు బైలురూబిన్ మరియు బైలువిరిడిన్, బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. బయలు లవణాలైనటువంటి సోడియం టారోకోలేట్ మరియు సోడియం గ్లైకోకోలేట్, బయలు వర్ణాలైనటువంటి బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే 4 పదార్థాల ద్వారా ఆహారం ద్వారా ప్రవేశించే క్రొవ్వులను చిలకరించబడుతుంది. ఈ 4 పదార్థాలు కాలేయం నుంచి విడుదల చేయబడతాయి. 4 పదార్థాలు సోడియం టారోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్, బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే పదార్థాలు కాలేయం నుంచి విడుదల చేయబడతాయి. ఈ విడుదల కాబడినటువంటి పదార్థాలు సాధారణంగా క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేసే 4 పదార్థాలైనటువంటి బైలురూబిన్ మరియు బైలువిరిడిన్, సోడియం టారోకోలేట్ మరియు సోడియం గ్లైకోకోలేట్ అంటే 4 పదార్థాలు కాలేయం నుంచి విడుదల చేయబడతాయి. నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి విధులు మనం చూస్తే ఒక్కొక్క పనిని చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది కాలేయం. మానవ శరీరంలో 500కు పైగా విధులను నిర్వర్తించే అవయవం, అతి ముఖ్యమైనటువంటి అవయవం. దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. దేవుడు ప్రతి ఒక్క మానవుడిలో ఉండలేడు కాబట్టి కాలేయాన్ని సృష్టించాడు. అంత ముఖ్యమైనటువంటి అవయవం. ఈ అత్యంత ముఖ్యమైనటువంటి అవయవమైనటువంటి కాలేయానికి ఏమాత్రం ప్రమాదం సోకినా తనంతట తాను పునరుత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. కానీ మద్యపానం, హెపటైటిస్ మరియు అధిక మొత్తంలో క్రొవ్వులను భుజించడం ద్వారా అధిక మొత్తంలో క్రొవ్వులలో కరిగే విటమిన్లు అయినటువంటి ADEK అనే విటమిన్లు భుజించడం ద్వారా సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్లకు సంబంధించి ఇది ఏ విధులను నిర్వర్తిస్తుంది? ప్రోటీన్లకు సంబంధించి మన శరీరంలో విడుదలయ్యే దాదాపుగా అన్ని విష పదార్థాలు కాలేయమునకు చేరుతాయి. అమోనియా నుండి, యూరియా నుండి, యూరిక్ ఆమ్లం నుండి మన శరీరంలో విడుదలయ్యే దాదాపుగా అన్ని విష పదార్థాలు ప్రోటీన్ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడినటువంటి అమోనియా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడినటువంటి యూరియా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడినటువంటి యూరిక్ ఆమ్లాలు కాలేయ కణాలలోకి ప్రవేశించి కాలేయంని నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు ఈ కాలేయం ఏం చేస్తుంది? ఏర్పడినటువంటి అమోనియాను వెంటనే యూరియాగా విషరహితమైనటువంటి పదార్థంగా మారుతుంది. ఆ వలయాన్ని యూరియా వలయం అని అంటారు. యూరియా వలయం. దీనినే ఓఏ వలయం అని కూడా అని అంటారు. ఆర్నిథైన్ ఆర్జినైన్ వలయం అని కూడా అంటారు. యూరియా వలయం లేదా ఆర్నిథైన్ ఆర్జినైన్ అనే వలయం అంటే శరీరంలో యూరియా